సో ఇంకా నాకు తెలిసి ఇవాళకి సంగం స్నానం కుదరకపోవచ్చు. మొత్తం బ్యారికేడ్స్ వేసేసి డైవర్ట్ చేసి వేరే చోట వెళ్ళమని చెప్పారు. అడిగితే వాళ్ళు బోట్స్ అన్ని క్లోజ్ చేసేసారు. సో రైట్ నౌ నా నార్మల్ జనాలకి బోట్స్ సర్వీసెస్ అనేవి ఆపేశారు. నాకైతే ఐఎమ్ వెరీ డిసప్పాయింటెడ్. ఇవాళ ఇంకా అక్కడ కూడా బ్లాక్ చేసేసారు. లేదు దారి లేదనంటే కనుక ఏం చేయాలో తెలియదు. ఇవాళకి ఇంతే అని అనుకోవాలేమో. అంటే పెద్దవాళ్ళు వస్తే పెద్దవాళ్ళ పరిస్థితి ఏంటి అని కొద్దిగా భయంగా ఉంది. అంతే, ఇంకా దేవుడిని నమ్ముకొని ఇంకా వెళ్ళిపోవడం అంతే. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సమ ప్రయాణం. మేము మహాకుంభ్కి వచ్చాము అండ్ నిన్న వచ్చాము, కానీ మేము వచ్చేసరికి కొంచెం లేట్ అయింది. మేము 12 o'clockకి ఇక్కడ మా కాటేజ్కి రీచ్ అయ్యాము. స్నానంకి ఈవినింగ్ వెళ్దాం అనుకున్నాం, ఎండ చాలా ఎక్కువ ఉందని, కానీ మాకు ఈ విషయం తెలియదు. మేము వచ్చేసి అరేల్ ఘాట్ సైడ్ లో ఉన్నాము. ఆ మెయిన్ ప్రయాగ్రాజ్ సైడ్ అయితే మనకి అప్రాక్సిమేట్లీ లైక్ 5 to 10 kilometers వాకింగ్ ఉంటుంది. కానీ అరేల్ ఘాట్ దగ్గర నుంచి అయితే అప్రాక్సిమేట్లీ 1 to 2 kilometers డిస్టెన్స్ అనమాట. సో మేము ప్రయాగ్రాజ్ సైడ్ కాకుండా ప్రయాగ్రాజ్ కి ఆపోజిట్ సైడ్ లో ఉన్నాము, విచ్ ఇస్ అరేల్ ఘాట్. యాక్చువల్లీ ఇక్కడ బోటింగ్ తీసుకొని వెళ్ళాలి. సంగంకి వెళ్ళాలంటే బోట్స్ అనేవి మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ చేస్తారు, బట్ ఈవినింగ్ 5 o'clock అలా క్లోజ్ చేస్తారంట. మాకు ఈ విషయం తెలియదు. సో మేము నిన్న కరెక్ట్ గా 4:30కి వచ్చాము ఆ బోట్ తీసుకొని వెళ్దామని. వస్తే ఇక్కడ లేదండి, మీరు వెళ్ళేసరికి అంటే 2 kilometers వాకింగ్ చేయాలి కదా, అది అప్రాక్సిమేట్లీ హాఫ్ అన్ అవర్ పట్టింది. మేము వెళ్ళేసరికి మేబీ వన్ డేనే తీసుకుంటారు మిమ్మల్ని, మళ్ళీ దింపడానికి అవ్వదని అన్నారు. సో ఎందుకని రిస్క్ అనవసరంగా అంతవరకు వెళ్ళి స్నానం చేసి కష్టం అయిపోతుంది కదా అనుకొని ఈ రోజు మార్నింగ్ వెళ్దామని ఫిక్స్ అయ్యాము. ఇవాళ 27th, 28th, 29th ఈజ్ షాయి స్నాన్, విచ్ ఈజ్ లైక్ అమావాస్య, మౌని అమావాస్య. మౌని అమావాస్య ఈ మహాకుంభలో చాలా చాలా ఇంపార్టెంట్ రోజు అంట. నాగ సాధువుల్ని కూడా దర్శనం చేసుకోవచ్చు ఆ రోజు వస్తే. సో ఆ ఉద్దేశంతోనే మౌని అమావాస్యకి రావడం జరిగింది. సో ఇవాళ రేపు ఎల్లుండు 3 రోజులు స్నానం చేద్దామని అనుకొని వచ్చాం. సో ద ఫస్ట్ డే ఆఫ్ అవర్ మహాకుంభ ప్రయాణం. ఇప్పుడు వెళ్తున్నాం ఆ బోటింగ్ దగ్గరికి. ఒక 1.5 kilometers నడవాలి అరేల్ ఘాట్ రీచ్ అవ్వడానికి. సో మేము ఇంకా నడుచుకుంటూనే వెళ్తున్నాము. క్రౌడ్ అయితే చాలా ఎక్కువ ఉంది. అండ్ మర్చిపోయాను ఇంకో విషయం, డేలో చాలా ఎండగా ఉంది, కానీ నైట్లో మాత్రం మీరు కంపల్సరీ ఎండగా ఉంది కదా అనుకొని వేడి బట్టలు తెచ్చుకోకుండా ఉండకండి. మాలా మేము చేసిన తప్పు అదే. మేము అసలు ఒక్క జాకెట్ కూడా తీసుకురాలేదు. సో కంపల్సరీ మీరు స్వెటర్స్ కానీ సాక్స్ కానీ టోపీలు ఏమేమి మీకు అవసరం పడుతుంది అవన్నీ ఖచ్చితంగా క్యారీ చేసుకోండి. ఎందుకంటే విపరీతంగా చలి నైట్ కి. అసలు మేము ఊహించుకోలేదు అంతలా ఉంటుందని, అస్సలే అనుకోలేదు మేము. వేర్ రీచింగ్ అరేల్ ఘాట్. అరేల్ ఘాట్ కి దగ్గర అయ్యే కొద్దీ మాకు వ్యూ అనేది చాలా బాగా అనిపిస్తుంది. చూపిస్తాం చూడండి. అరేల్ ఘాట్ కి వచ్చాము, చాలా టైర్డ్ అయిపోయాము. ఎందుకంటే క్రౌడ్ విపరీతంగా ఒక్కసారి పెరిగింది. అది కాకుండా మేము అరేల్ ఘాట్లో విఐపి ఘాట్ ఉంది, అక్కడ నుంచి దాటుకుంటూ ముందుకు రావాలి బోట్స్ కోసం. కానీ అక్కడే విఐపి ఘాట్ అయితే మమ్మల్ని ఆపేశారు. ఏంటంటే అమిత్ షా గారు వస్తున్నారని మొత్తం బ్యారికేడ్స్ వేసేసి డైవర్ట్ చేసి వేరే చోట వెళ్ళమని చెప్పారు. వేరే చోట వెళ్ళి అక్కడ వెళ్ళి బోట్స్ తీసుకుందామంటే అక్కడ వెళ్ళి చెప్తే అడిగితే వాళ్ళు బోట్స్ అన్ని క్లోజ్ చేసేసారు. ఎందుకంటే ఆయన బోట్ లోనే నది పార్ చేసుకొని అవతల వైపు వెళ్తారంట. ఇప్పుడు ఆయన వస్తున్నారని చెప్పేసి బోట్ సిస్టమ్ మొత్తం ఆపేశారు అన్ని పక్కల నుంచి. సో రైట్ నౌ నా నార్మల్ జనాలకి బోట్స్ సర్వీసెస్ అనేవి ఆపేశారు. గంగా నది ఒడ్డుని కానీ లేకపోతే యమునా నది ఒడ్డుని కానీ చేసుకోవాల్సిన పరిస్థితి వెళ్ళిపోండి అని అంటున్నారు. సో
మేము అడిగాము ఎన్నింటి వరకు ఉంటారని. అంటే ఇప్పుడైతే 12 o'clockకి వస్తారన్నారు. 12 నుంచి బోట్ తీసుకొని అక్కడ ముందు వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఈవినింగ్ 6కి రిటర్న్ అవుతారు. సో అప్పటి వరకు ఆ బ్యారికేడ్స్ అలానే ఉంటాయి. ఎవరికి రావడానికి ఆ ఆప్షన్ లేదు. సో బెటర్ ఏంటంటే మీరు నెక్స్ట్ డే మార్నింగే ఎర్లీ మార్నింగ్ వెళ్ళి స్నానం చేసుకోండి అని మాకు చెప్పారు. ఇది పరిస్థితి. సో ఇంకా నాకు తెలిసి ఇవాళకి సంగం స్నానం కుదరకపోవచ్చు. కానీ మేము కొంచెం ముందు వెళ్తే ఆ సంగం అన్ని కలిసి ఇటువైపు ఫ్లో అవుతుంది. ఆ వైపు వెళ్ళి స్నానం చేసుకుందాము గంగా నదిలో అని అనుకొని ఫిక్స్ అయ్యాము. సో అటువైపు వెళ్తున్నాం ఇప్పుడు. వాకింగ్ మార్నింగ్ నుంచి వాకింగ్ చేస్తూనే ఉన్నామండి. ఈరోజు చాలా చాలా ఇబ్బందిగా ఉంది. ఎందుకంటే ఇక్కడ వెళ్తే అక్కడ వెళ్ళమంటున్నారు, అక్కడ వెళ్తే ఇక్కడ వెళ్ళమంటున్నారు. చాలా కన్ఫ్యూజన్గా ఉంది. కానీ ఎక్కడికి వెళ్ళినా కానీ ఎక్కడికెక్కడ బ్లాక్ చేశారు. నాకైతే ఐఎమ్ వెరీ డిసప్పాయింటెడ్ ఇవాళ. సో ఒక టైం ఉంటుంది అంటారు కదా, ఆ టైం రాలే అంతే. సో వి స్టిల్ వాకింగ్, ట్రయింగ్ అవర్ లక్. ఏంటంటే ఇప్పుడు మేము ఉంటున్న రిసార్ట్స్ దగ్గరే ఇంకొక ఘాట్ ఉంది. ఆ ఘాట్ దగ్గర మనకి త్రివేది సంగం వాటర్ కొద్దిగా ఫ్లో అవుతుంది అనమాట. సో అక్కడికి వెళ్ళి కనీసం ఇవాళ ఈ రోజుకి అక్కడ స్నానం చేద్దామని వెళ్తున్నాం. ఇప్పుడు చూడాలి, ఇంక అక్కడ కూడా బ్లాక్ చేసేసారు. లేదు దారి లేదనంటే కనుక ఏం చేయాలో తెలియదు. ఇవాళకి ఇంతే అని అనుకోవాలేమో. కానీ ఇవాళ అయితే నాకు తెలిసి అరౌండ్ 4 kilometers వాక్ చేసామా కాదు. మేము ప్రస్తుతానికి అరైల్ ఘాట్ సైడ్ ఉన్నాం కాబట్టి మాకు 4-5 kilometers నడిచాము. అదే ప్రయాగ్రాజ్ సైడ్ ఉన్న వాళ్ళైతే నాకు తెలిసి అరౌండ్ 20 kilometers వాక్ చేసి ఉంటారు. వాళ్ళ సిచ్యువేషన్ ఊహించుకుంటేనే చాలా భయంగా ఉంది. ఇటు సైడ్ కొద్దిగా పర్వాలేదు, కాకపోతే ఏంటంటే ఛాన్సెస్ ఆర్ వెరీ వెరీ లెస్. ఇలా ఈ సిచ్యుయేషన్ చాలా ఇబ్బందిగా ఉంది. లేకపోతే ఇట్ ఈస్ ఓకే, మేనేజ్. ఇలాంటిదే కొంచెం ఇబ్బంది. ఇబ్బంది అంటే అంతే. అంటే పెద్దవాళ్ళు వస్తే పెద్దవాళ్ళ పరిస్థితి ఏంటి అని కొద్దిగా భయంగా ఉంది. కుర్రవాళ్ళం కాబట్టి మనం నడిచేయచ్చు, కానీ పెద్దవాళ్ళు వస్తే చాలా చాలా ఇబ్బంది పడతారు. అంతే, ఇంకా దేవుడిని నమ్ముకొని ఇంకా వెళ్ళిపోవడం అంతే. అందరూ ఎక్కడెక్కడ కూర్చున్నారండి, ఆపేశారు. సో ఇది వచ్చి విఐపి రోడ్ అనమాట. వాళ్ళందరూ వస్తున్నారని చెప్పేసి చూడండి రోడ్ ఎంత ఖాళీగా ఉందో. ఇటు సైడ్ చూడండి, అందరూ ఎక్కడికక్కడ ఏం చేయాలో తెలియక అర్థం కాకుండా కూర్చున్నారు ఇక్కడ అందరూ. అలానే గంగా ఘాట్ దగ్గరకు వచ్చేసాము. కానీ పరిస్థితి చూస్తున్నారు కదా, ఇక్కడ కూడా అలానే ఉంది. బ్యారికేడ్స్ వేసి అందరినీ బ్లాక్ చేసేసారు. కాసేపు అలానే వెయిట్ చేసిన తర్వాత ఇక్కడున్న సెక్యూరిటీని అడిగితే ఎటువైపు వెళ్ళాలంటే ఆయన చెప్పారు గంగా ఘాట్ వైపు వెళ్ళొచ్చు అని. సో ఇప్పుడు గంగా ఘాట్ దగ్గర వెళ్తున్నాము. ఫుల్ క్రౌడ్. గంగా ఘాట్కి వచ్చేసాము. త్రివేణి సంగమం వాటర్ ఇక్కడ నుంచి ఫ్లో అవుతుంది. సో ఒకవేళ మీరు త్రివేణి సంగమం వరకు వెళ్ళలేకపోయారంటే మీరు ఇక్కడ కూడా వచ్చి స్నానం చేసుకోవచ్చు. గంగా స్నానం అయింది. ప్రయాగ్రాజ్కి వచ్చిన
తృప్తి. చిన్న తృప్తినే. అవును, నిజంగానే భయపడ్డాము మార్నింగ్. మాకు స్నానం ఈరోజు తత్తుందా లేదా అని, కానీ శివుడి మీద నమ్మకం ఉన్నది, అది అవ్వాల్సింది కదా, అదనమాట. మా ఇంటి వాళ్ళ కోసం గంగా జల్ పట్టుకెళ్తున్నాము. ఓకే, ఐఎమ్ వెరీ హ్యాపీ. అరేల్ ఘాట్కి వచ్చేసాం. సాయంత్రం 4 అయింది. క్రౌడ్ అయితే విపరీతంగా పెరిగిపోయారు, ఎందుకంటే బోట్స్ ఆర్ అవైలబుల్ నౌ. చూసారు కదండి సంగమం స్నానానికి ఎన్ని ఇబ్బందులు పడ్డాము, కానీ ఇక్కడితో మా ప్రయాణం అవ్వలేదు, ఇంకా చాలా ఉంది. ముఖ్యంగా మౌని అమావాస్య స్నానం ఉంది. సో దానికోసం స్టే ట్యూన్ టు సమ ప్రయాణం యూట్యూబ్ ఛానల్. అలానే మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ కూడా చేయండి. అండ్ సీ యూ ఆల్ సూన్.